వైఫ్ చదివితే నా కుదరదు నువ్వే చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పాను. మా వైఫ్ చిన్నారావు సారు, గురుమాట రాజు సారు సపోర్ట్ బాగుంది. ఈరోజు జస్ట్ స్లాబ్లోనే లేకపోతే ఏమంటారు ఆర్టీటీ కోర్కులపే. బట్ నేను చెప్తున్నాను గ్యారెంటీగా ఇలాంటి కమిట్మెంట్ తీసుకున్న ఏ లీడర్ అయినా సరే ఖచ్చితంగా కాంటెస్ట్ విన్నర్ కాదు, డైమండ్ కూడా అయిపోతారండి. అండ్ ఎస్పెషల్లీ నాగరాజు సార్ గురించి చెప్పాలి. ఏది నాకు పెద్ద పరిచయం లేదండి, బట్ అయినా సరే ఎంత రెస్పెక్ట్ ఉంటుందంటే ఎవరు పంపిస్తారండి ఇంట్లో వాళ్ళ ఆవిడని ఫీల్డ్ వర్క్ అని చెప్పేసి తెలివి ముక్కు మొహం తెలియని వ్యక్తుల కాడికి పంపిస్తారా? ఎంత మాత్రం లేడీస్ ఉన్నంత మాత్రం పంపిస్తారా? బట్ తిను ఆ విధంగా సపోర్ట్ చేస్తూ ఎస్ఆర్నో ఈరోజు ఎంతో మంది జెంట్స్ కి ఒక రోల్ మోడల్ నిలబడ్డారని చెప్పొచ్చు. ఇట్లా ఇద్దరు జాబ్ అంటే ఇంట్లో ఫ్యామిలీ కష్టం కదా. ఎస్ఆర్నో ఏంటి పాపం జొమాటో అది చేసుకుంటున్నాడు. నేను చెప్పాను ఒక నెల 2 నెలలు ఆ జాబ్ నీ చేత మానిపిస్తామయ్యా, ఖచ్చితంగా సెలవు అయినాక మీ ఇద్దరు కలిసి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఇద్దరు ఫుల్ టైం నేను సంజయ్ అలా చేసుకున్నా అలా చేసుకోవాలని కూడా చెప్పాను అనమాట. సో పక్కగా మరి ఇలాంటి వాళ్ళు మీరు సపోర్ట్ చేయాలా వద్దా? నేనే కాదు మీరు కూడా చేయాలి. ఎస్ఆర్నో ఈరోజు మేము డైమండ్ అయినా కూడా ఎందుకు ఆన్మీ నగరంలో తిరుగుతున్నామంటే ఒకటే కమిట్మెంట్ అనమాట. నమ్మి వచ్చిన వాళ్ళని మోసం చేయొద్దు, నమ్మి వచ్చిన వాళ్ళని నిలబెట్టుకోవాలి, నమ్మి వచ్చిన వాళ్ళని సక్సెస్ చేయాలి. ఎస్ఆర్నో నమ్మకంలో వీళ్ళందరూ మాతో పాటు నిలబడ్డారు కాబట్టి మరి మీరు సక్సెస్ చేయడంలో మేము చేసే పనే కాదు. ఎస్ఆర్నో సో మరి వీళ్ళని చూసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నేను వదిలేసాను, కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా థ్యాంక్స్ చేయాలి. కంపల్సరీ టార్గెట్ ఇన్ చేపించి చూపిస్తాం గురించి. సూపర్. సో హాయ్ లాస్యా, హాయ్ నంతా, గుడ్ మార్నింగ్. సో ఇవాళ మీరు బీచ్కి వస్తున్నారు సేఫ్ షాప్ ద్వారా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది గురూజీ. బాగుందా లాస్యా? ఇంతకుముందు బీచ్కి వెళ్ళావా? మమ్మీ డాడీతో వెళ్ళావు. ఇప్పుడు మీ మమ్మీ డాడీతో పాటు మీ టీం మెంబర్స్ చాలామంది వస్తున్నారు, మీ టీంలో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు కోటికి ధన్యవాదాలు గురూజీ. గ్రేట్ లాస్యా, కంగ్రాచులేషన్ అమ్మా. సూపర్ సూపర్. నందిత నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా బాగుంది గురూజీ. ఇదేంటంటే మొన్నటి నుండి నాకు నచ్చేది కాదు, ఈరోజు నచ్చింది. ఏంటి ఇది ఇలా అనిపిస్తుంది నాకు అని. థ్యాంక్ యూ గురూజీ. నచ్చిందా? నచ్చింది గురూజీ. సో మరి మమ్మీ డాడీ డైమండ్ అయ్యేదాకా మీరు సపోర్ట్ చేస్తారా? ఎస్ గురూజీ. మమ్మీని డాడీని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు ఫీల్డ్ వర్క్లో ఉన్నప్పుడు మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ అయ్యి మీరు తినటం కానీ, రెడీ అవ్వటం కానీ, నిద్రపోవటం కానీ, చదువుకోవటం కానీ చేయాలి. రెడీనా? సో మమ్మీకి డాడీకి ఎప్పుడు మీరు ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా చూసుకోవాలి. చూసుకుంటారా? సో ఒక 2-3 ఇయర్స్ కానీ ఒక 4 ఇయర్స్ అనుకోండి, లేకపోతే ఈ 4 సంవత్సరాలు కష్టపడితే మీకు మంచిగా సొంత ఇల్లు వచ్చింది, సొంత కారు వచ్చింది, ఓకేనా? మంచి లగ్జరీ లైఫ్ స్టైల్ వచ్చింది. ఇప్పుడు మేము ఎలా ఉన్నామో హ్యాపీగా మీరు కూడా అంత హ్యాపీగా ఉంటారు. రెడీనా? నిలబడి ఉంటారా? సో ఆల్ ది బెస్ట్ లాస్యా, ఆల్ ది బెస్ట్ అంతా. సో నాగరాజ్ సార్ మరి మీ పిల్లలకి ఇద్దరికి నువ్వు మాట ఇవ్వాలి, చెప్పు. మరి 4 సంవత్సరాల పాటు షేర్ షాప్లో అనేది ఎంత కష్టమైన చేస్తా గురించి వాళ్ళు సక్సెస్ చేసి ఇచ్చి పిల్లలకి పర్మనెంట్ లైఫ్ స్టైల్ ఇస్తావా? పిల్లలకి పర్మనెంట్ లైఫ్, లగ్జరీ లైఫ్ స్టైల్ ఇస్తావా? లగ్జరీ లైఫ్ ఇస్తాను. ఒకసారి చెప్పండి, మీ పిల్లలకి చెప్పండి, నేను మీకు మంచి లైఫ్ ఇస్తానని చెప్పండి. మంచి లైఫ్ ఇస్తానమ్మా, 4 ఏళ్ళు మాకు కష్టపడతాం, మంచి లైఫ్ మీకు లగ్జరీ లైఫ్ ఇస్తాము. ఆ మమ్మీ నేను చాలా సూపర్. లాస్ట్ కంగ్రాచులేషన్ చెప్పు. కంగ్రాచులేషన్. నందిత కంగ్రాచులేషన్. నందిత మీ ఇద్దరు చెప్పండి మీ డాడీకి. సో మీ డాడీని ఇట్లానే హ్యాపీగా చూడొచ్చు, మమ్మీని డాడీని, ఓకేనా? ఆల్ ది బెస్ట్ లాస్ట్, ఆల్ ది బెస్ట్ అంతా. థ్యాంక్ యూ. మీ పయనం స్ఫూర్తిదాయకం, కటికల కుటుంబానికి అభినందనలు. నాగరాజు గారి ఆశయ సాధనలో దుర్గ మేడం లాస్య నందు విజయం. సేఫ్ షాప్ డైరెక్టర్లకు, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ కు కృతజ్ఞతలు. అందరి అప్లైనర్స్ అండ్ డౌన్ లైనర్స్ కు సేఫ్ షాప్ కుటుంబం తరపున ధన్యవాదాలు.